ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యంకు మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి పట్టిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన వరి ధాన్యంకు మద్దతు ధర లేక ధాన్యం బస్తాలు నింపిన ట్రాక్టర్లతో కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ చీమ పుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఆయన ఎంతసేపు చూసినా తాడేపల్లిలో ఉండి ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యాలు లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని రైతుల తరఫున మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 7వ తారీఖున ఒక్కరోజు నిర్వధిక నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో రైతుల తరఫున మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తామని, వారికి వెన్నంటే ఉంటామని, వెండుదండగా ఉంటామని, ప్రతి గింజ కొనుగోలు చేసి వారికి సరైనటువంటి మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గంలో రైతులు పడుతున్న బాధలు చూసిన తర్వాత మొన్న 7వ తారీఖున మరి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో కూడా రైతులతో మరి కలుపుకొని ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో పి గన్నవరం నియోజకవర్గం రైతులే ఎక్కువగా అత్యధికంగా పాల్గొన్నాం. అయినా ఆ రోజు కంటితుడుపుగా 1,00,000 టన్నులు ప్రొక్యూర్ చేయమని ఇచ్చారు. అప్పటికి కేవలం మన అయినవిల్లి మండలం నుంచే 25,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయవలసిన పరిస్థితి ఉంటే 1,00,000 టన్నులు 8 నియోజకవర్గాల మీద ప్రొక్యూర్ చేయడం జరిగితే ఎంత పర్సంటేజ్ ఎంతది అన్నది నేను ఈ పత్రికాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి రైతు సాధక బాధకాలు తీర్చాలంటే ఆఖరి గింజ వరకు ప్రభుత్వం అనేదే కొంటే మరి సబబుగా ఉంటుందన్నది కూడా మరి హితవ పలుకుతూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఒక్క బియ్యపు గింజ ధాన్యం గింజ కూడా మీరు ప్రొక్యూర్ చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని డిమాండ్ చేస్తూ ఓపెన్ మార్కెట్లో కొనుక్కోమని అధికారులే చెప్తుంటే ఇంకా రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలని కూడా నేను ప్రశ్నిస్తూ మరి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా రైతుకు అండగా దండగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు రైతులు చేసే ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా మా వంతు సాయంగా మీతో పాటు ప్రయాణం చేస్తామని కూడా మరి రైతులకు తెలియజేసుకుంటూ మా యొక్క పరిపూర్ణమైన మద్దతు ఈ రైతాంగానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.